అందరికి నమస్కారం. 99వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. 99th డే. రేపు 100వ రోజులో కలుస్తాం. MTU 1426 నూతన గోదావరి వరి వంగడం. MTU 1426 RNR 15048 తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్. రేపు 100వ రోజుకి వెళ్తా ఉన్నాం. 100వ రోజుకి వెళ్ళే ముందుగా కొంతమందికి కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాత 100వ రోజుకి వెళ్తే అది ఒక హ్యాపీనెస్. వాళ్ళ గురించి చెప్పుకున్న తర్వాతనే 100వ రోజుకి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా CVR మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త శ్రీ చింతల వెంకటరెడ్డి గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ద్రాక్ష రత్న CVR గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. 100వ రోజుకి వెళ్తున్నాం కాబట్టి ఆయన మెథడ్ మనం ఫాలో అవుతున్నాం. నెక్స్ట్ చెన్నమాదన దామోదర్ రాజు గారు, చెన్నమాదన సురేందర్ రాజు గారు. వీళ్ళిద్దరు ఎవరంటే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా వరి వంగడాలు క్రియేట్ చేసిన వాళ్ళు. 2015వ సంవత్సరంలో అప్పుడే బీటెక్ కంప్లీట్ అయిపోయింది నాది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీవిద్యానికేతన్లో. ఆ సంవత్సరంలో ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. మన కోసమే క్రియేట్ చేసినట్టుంది ఆ వరి వంగడం కూడా. అంటే షుగర్లెస్, గ్లైసెమిక్ ఇండెక్స్ 51.6% ఉండదు. ఇకపోతే MTU 1426 నూతన గోదావరి వరి వంగడం అందించినటువంటి వంగల వెంకటరెడ్డి గారు, సిరిసాపల్లి గ్రామం హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా. అన్నగారు మనకు కొత్త ఏం కాదు. 2021 నేను ప్రారంభించినప్పటి నుంచి KNM 12 అన్నగారే పంపించిన సీడు నూతన వరి రకం అది. అదేవిధంగా RNR 31479 లావూరి కృష్ణ గారు క్రియేట్ చేసినటువంటి KNM 12 వచ్చి శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశారు. ఆ వరి వంగడాలు పంపించారు. తర్వాత MTU 1426 నూతన గోదావరి వరి వంగడం ప్రోటీన్ 8% ఉంది. ఆ విధంగా పంపించడం జరిగింది. వీళ్ళందరూ మేస్త్రులు, విడవలూరు మండలంలో మేస్త్రులు. వెంకన్న గారు, కామేశ్వరమ్మ గారు, ఇలా నారు మోసే మనుషులు పంపిస్తున్నటువంటి మేస్త్రులు. ఇకపోతే కిషోర్, కొమరగిరి నాగ కిషోర్, కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా ఎక్కడ ఇంటికాడ కొనుక్కొని కాలక్షేపం చేయకుండా మనుషులు పెట్టి MTU 1426 నవంబర్ 22 మనం వేసాం. లేత నారు, చలికి తుఫాన్లు, భయంకరమైన తుఫాన్. నవంబర్లో నెల్లూరు జిల్లాలో తుఫాన్లు అంటే భయంకరంగా ఉంటుంది ఎఫెక్ట్. బెంగాల్ వాళ్ళు చేతులు ఎత్తేశారు, విడవలూరు మండలం వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. పటేల్ నగర్ వాళ్ళు కాలు ఫ్రాక్చర్ అయినా కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా పటేల్ నగర్ గ్రామ ప్రజలు పిలిపించి పెద్దపై నారాత వెయ్యాలా, MTU 1426 గోదావరి వరి వంగడం వెయ్యాలని వర్షాల్లో కూడా తుఫాన్ సైతం లెక్క చేయకుండా గుడారాలు వేసుకొని నారు పెరిగి కష్టమైన నష్టం అంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసు జరిగిపోవాలి. అంత కష్టపడి నడాలు పోయినాయి అసలు. అంటే నారు పుట్టినారు పెరగలేకపోయారు. నేను పర్ఫెక్ట్గా అనుకున్నా 20వ రోజు నారు పెరిగి రాత్రికి నిద్ర చేసి 21వ రోజు చేసేయాలని. ఆ విధంగానే కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా సమాధి మీద కూర్చొని ఆ నారు పెరిగిచ్చి పురుకోసంతో కట్టించి రాత్రి నిద్ర చేసి తెల్ల నారేత తెప్పించాం. ఇకపోతే నా టీం మెంబర్స్ గురించి ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాము. ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదంటే ప్రతిరోజు టీం మెంబర్స్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి ఇంతమంది మహనీయులు గొప్ప వాళ్ళ స్ఫూర్తి ప్రదకంగా ఈ రోజు 100వ రోజుకు రావడం జరిగింది. నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, అదేవిధంగా బాబాయ్ వేటగిరి పాలయ్య గారు, అదేవిధంగా అమ్మమ్మ కుడిభుజం పోట్లూరు సేనన్న, అదేవిధంగా ప్రాణ స్నేహితుడు చౌకూరు వెంకయ్య ట్రాక్టర్ డ్రైవర్. ఇలా ఇటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు అందరితో ఆ వరి సాగు 100వ రోజుకి రేపు చేరడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. రేపు ఉదయం 100వ రోజులో కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. 99వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఈ టైంలోనే కేడీలు కొయ్యడం జరుగుతూ ఉంది. కేడీలు ఉండకూడదు. అది సీడ్ పర్పస్కైనా లేకపోతే రైస్ పర్పస్కైనా దేనికైనా సరే ఈరోజు కేడీలు కోసేయడం జరుగుతూ ఉంది కొడవలతో. ఇప్పుడే ఎందుకు వస్తున్నామంటే ఇంకొన్ని రోజులు పోతే పండిపోద్ది. ఎప్పుడైతే మనం అడుగులు కయ్యల్లో దిగినప్పుడు ఆ రాపిడి వల్ల గింజలు రాలిపోయే ప్రమాదం ఉంది. అందువలన మనం ముందుగానే 99వ రోజునే కేడీలు కొయ్యడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రక్రియ కంపల్సరీగా చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వాటి వల్ల మనకి చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. అంటే ఒక గింజ ఇంకో గింజ కలవకూడదు. MTU 1426 RNR 15048 తెలంగాణ సోనా 2 వరి సాగులు మనం చేయడం జరిగింది. ఒకవేళ పొరపాటు కొన్ని గింజలను కలిసినా కూడా వాటిని కోసేయడం జరుగుతూ ఉంది. ఒక విత్తనం అంటే ఆ విత్తనం మాత్రం ఉండాలి. సీడ్ పర్పస్కైనా రైస్ పర్పస్కైనా దేనికైనా సరే ఈరోజు కేడీలు కోయట ప్రక్రియ. ఓకే, థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయంలో అంత ఫ్లవరింగ్ బాగా వచ్చింది. అంత 99వ రోజు 100వ రోజుకి రేపు వెళ్తాం మనం. ఈరోజు ఏంటంటే ఈ పైరు మీద కేడీలు కొయ్యడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ కేడీలు కొయ్యడం ఇప్పుడు పొరపాటున ఏదో గింజ కలుస్తూ ఉంటుంది, అది ఎవరికి చెప్పలేము, కలుస్తూ ఉంటుంది. దాన్ని ఏంటంటే మన తప్పును ఎప్పుడు సరి చేయాలంటే ఈ విధంగా కొంచెం పచ్చిలో ఉన్నప్పుడే ఇది కొంచెం హైట్ వస్తుంది. ఇంతవరకు ఈ కేడీ అనేది హైట్గా ఉంటుంది. దాన్ని కతక్కని కోసుకొని సమాంతరంగా ఉండేటట్టుగా సమాంతరం ఉన్న పైరుని వదిలేసేసుకొని ఇది సపరేట్గా ఉంటుంది. గిన్నె కైలోనే ఎత్తుగా నిలబడి ఉంటుంది. ఇది దాన్ని కోసేస్తే విత్తనం కల్తీ లేకుండా ఉంటుంది. రేపు సీడ్కైనా రైస్కైనా దేనికైనా లేదు. ఇది కేడీలు కొయ్యకుండా ఉంటే రేపు పచ్చ గింజ రైస్లో పచ్చ గింజగా తయారవుతుంది. ఇది అవును, అది లేకుండా చేసుకోవడం మంచిది. అదే రేపు విత్తనాలు సీడ్కి పంపించాలా, ఇది సపరేట్గా మళ్ళీ కేడీ ఇంత కష్టపడి చేసింది కూడా జాగ్రత్తగా వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ కాకుండా జాగ్రత్తగా ఉండేటట్టుగా చేయడం జరుగుతుంది. జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.